సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి కోసం మీ గోత్రనామాలతో శ్రావణ మాసం నెల రోజులు శ్రీ లక్ష్మీనారాయణ మహాహోమం పూజ నిర్వహించబడును సంప్రదించండి. అందరికీ నమస్కారం. శని ప్రభావంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. మరికి శనికి సంబంధించి ఎన్నో రకాల పరిహారాలు, ఎన్నో రకాల గుళ్ళు తిరుగుతూ ఉంటారు. అయినా కూడా ఆ ఇంపాక్ట్ అంతగా పోకుండా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాం. మరి శనికి సంబంధించి సరైన పరిహారాలు ఏంటో ప్రస్తుతం మనం మాట్లాడదాం. ప్రవళిక గారు మనతో ఉన్నారు, అక్కతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మా. శని అంటే అందరికీ భయమే. శని పట్టేసిందని అనుకుంటూ ఉంటారు. ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని చాలా రకాలు ఉంటూ ఉంటుంది కదా. పెద్ద ఎదుగుదల ఉండదు, అనుకున్న పనులు డిలే అవుతాయి, ఇవన్నీ మనం తరచుగా వింటూ ఉంటాం. మరి శ్రావణ మాసం వస్తుంది మనకి. విశేషంగా మరి శని ప్రభావం తగ్గటానికి శ్రావణ మాసంలో మీ ద్వారా ఏమన్నా మంచి పవర్ఫుల్ రెమెడీస్ ఏమన్నా తెలియజేయండి. నార్మల్ డెలివరీకి ట్రై చేశారు. నార్మల్ డెలివరీ అమావాస్య ఆదివారం అయ్యింది. నువ్వు చంపేస్తావా పిల్లాన్ని? నీకు ఆ డే వచ్చింది. నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలన్నీ క్యాలిక్యులేట్ చేసే కదా మన కడుపులో ఒక పిండం పెడతాడు దేవుడు. అది ఆలోచించట్లేదు ఈ రోజుల్లో జనాలు. ఇది ఏంటంటే కాంట్రవర్సీ అయిపోతుంది అంటారు, కానీ కాదు. కొంచెం మూఢనమ్మకాలు అన్నట్టు మొన్న ఒక ఆవిడ చెప్పారు నాకు. అసలు నమ్మకంటే ఇంకొకటి ఏదో అన్నట్టు మూఢనమ్మకాలు పెరిగిపోయి, విపరీతమైన మూఢనమ్మకాలు పెరిగిపోయి ఈ జాతకంలో పుట్టట్లేదు, ఈ జాతకంలో ఓకే మానేసి పుట్టకపోతే ఇప్పుడు ఏమైంది? నీకు చక్కగా పిల్లాడు, కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు అన్నీ బాగున్నాయి, అందంగా 12 బిడ్డ పుట్టాడు నీకు. ఏంటి ఇప్పుడు నీకేంటి? పర్టికులర్గా ఆడపిల్లల్ని ఎంత అరెస్ట్ చేస్తారు చెప్పు. ఆ తల్లే బాలింతరాలు. కడుపుతో ఉండి డెలివరీ అయిన తర్వాత ఆ తల్లిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే రేపొద్దున పిల్లల్ని పెంచుతుంది. అమావాస్య ముందు రోజు పుట్టిందిరా. అయితే ఏంటి? నీ ఉద్యోగం ఏమైనా పోయిందా? నీ భార్య ఉద్యోగం ఏమైనా? మాట్లాడుకోవడానికి ఏదో కావాలి కదా. అది ఆ ఇంపాక్ట్ తల్లి మీద పడుతోంది కదా. ఇప్పుడు బాలింతరాలు ఉన్న తల్లి ఎంత ఒళ్ళంత పచ్చిగా అయిపోయి ఆ కుట్లతో నడవలేక ఎంత బాధపడుతుంది ఆ తల్లి, ఎంత క్షోభ అనుభవిస్తుంది చెప్పు. అసలు నీకు ఇలా లేచి పిల్లకి పాలు ఇవ్వడానికే నీకు అవ్వదు, నీకు నిద్ర పట్టదు. ఆ కన్న పేగ అనేది ఉంటుంది అక్కడ. వాళ్ళు ఏడిస్తే ఇట్లా మెలకొచ్చేస్తుంది మనకి. అప్పటిదాకా లేని బాండింగు కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఆ రూపుని నువ్వు చూడలేదు, రూపాన్ని నువ్వు ఫీల్ అయ్యావు అంతే. బయటకు వచ్చాక నువ్వు ఆ రూపాన్ని చూసావు. ఈ రోజు నుండి ఇది నా సొంతం, ఇది నాది అని ఫీల్ అవుతూ ఉంటావు. ప్రతి తల్లి కూడా అంతే కదా. శాంతులు చేయాలి, చేసుకో, శాంతులు చేసుకో. అన్నిటికీ రెడీ అయ్యే కదా పిల్లల్ని కంటాం. సరే ఒక్కటి అడుగుతాను, కామెంట్స్ వస్తాయి ఖచ్చితంగా దీనికి. ఒక్కటి అడుగుతాను, ఇదే నక్షత్రానికి, ఇదే డేట్కి ఇదే వచ్చింది, నువ్వు ఆర్థికంగా ఎదిగావా? ఎదగరు. నువ్వు టైము డేటు అన్నీ పెట్టుకుని, మా గురువు గారితో నేను ఇదే నక్షత్రానికి పెట్టించుకున్నానండి, డాక్టర్ కూడా ఇదే చేసింది, ఓకే, మరి నువ్వేమైనా ఎదిగావా? లేదు కదా. మరెందుకు ఇంత ఆడవాళ్ళని ఎంత బాధ పెడుతున్నారు చెప్పు. నేను చూశాను, చాలామందిని చూసాను, అందుకే ఈరోజు ఇంత ఎమోషనల్గా మాట్లాడాల్సి వస్తుంది. ఎల్లుండ ఉగాది, ఈరోజు ఆదివారం, ముందు రోజు అమావాస్య. ఎల్లుండ ఉగాది, అమావాస్య, ఓకే, ఆదివారం అవ్వలేదు, అమావాస్య, చతుర్దశి రోజు పుట్టింది. ఏంటి ఇప్పుడు? ఏంటి ఏమైపోయింది ఇప్పుడు నీకు? నువ్వేమైనా పెంచి పోషిస్తావా? ఆ భార్యాభర్తే కదా కింద మీద పడతారు, వాళ్ళే కదా పెంచాల్సింది వాళ్ళే. కన్నది వాళ్ళు అన్నప్పుడు పెంచాల్సింది వాళ్ళే కదా. మంచి రోజు కాదురా. ఇంక వాడికి ఉద్యోగం పోయిందంటే కూడా ఈ పెండం బయటకు వచ్చినందువల్లే ఉద్యోగం పోతుంది వాడికి. వాడు అక్కడ నుండి ఇక్కడికి ఏదో ఏ ఊరు నుండి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడు అనుకో, ఇదిగో ఈ చతుర్దశి అమావాస్య ముందు పుట్టింది కాబట్టి పోయింది. మనకే ఈ వెర్రిలు ఉన్నాయి నిజంగా. అదే తమిళనాడులో నువ్వు అమావాస్య రోజే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అమావాస్య రోజే శుభలేఖలు పంచుతారు, అమావాస్య రోజే పర్టికులర్గా వాళ్ళు ముహూర్తం పెట్టించుకుంటారు, నార్మల్ డెలివరీ కూడా ఆపేస్తారు. అంత అమావాస్యకి ఎందుకు? చీకటి తొలగిపోయి వెలుగు వస్తుంది, చంద్రుడు స్టార్ట్ అవుతాడు. పౌర్ణమికి నీకు చీకటి స్టార్ట్ అయిపోతుంది కదా, పౌర్ణమి నుంచి నీకు చీకటే మొదలు కదా. ఏ రోజైతే ఏంటి, మనకి మన గొప్ప గొప్ప వాళ్ళు చెప్తారు, మనం ఏ రోజు ఏది ఎలా అనేది
ఆల్రెడీ దేవుడు రాసి పెట్టేసి ఉన్నాడు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు ఇంత అవ్వాలి? అవ్వక్కర్లేదు కదా. అమావాస్య మంచిదే, సోమవారాలు మంచిదే, శుక్రవారాలు మంచిదే. ఆడపిల్ల ఎప్పుడు పుడితే ఏంటి? ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవి. ఆడపిల్లకి మగపిల్లడికి ఇప్పుడు తేడా లేదు కదా. ఇద్దరు చదువుకుంటున్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు బాగానే సంపాదిస్తారు కదా. మనం ఇవ్వాల్సింది ఏంటి? ఒక తల్లి తండ్రిగా ఇవ్వాల్సింది వాళ్ళకి మంచి భవిష్యత్తు, వాళ్ళకి మంచి నడవడిక. నాన్న ఇది కాదు, ఇది ఇలా చెయ్యండి అని చెప్పాలి. ప్రతి తల్లి తండ్రి అంతే. వేరే వేరే వాళ్ళు వచ్చేసి అగో అమావాస్య ముందు పుట్టేసింది అందుకే నేను ఇల్లు అమ్మేశాను, నేను స్థలం అమ్మేశాను. అది అమావాస్య ముందు పుట్టకపోయినా సరే నువ్వు స్థలం అమ్ముతావు, నువ్వు ఖచ్చితంగా అమ్ముతావు. నీకు అది రాసి పెట్టుంది. నువ్వు అది తీసుకొచ్చి పాపం ఈ బాలింతరాలకు పెట్టి, కొంతమందికి తెలుసా బ్రెయిన్లో ఉన్న నరాలు లూజ్ అయిపోతాయి. నేను చూసా, మా ఇంట్లోనే జరిగింది, పేర్లు ఎందుకు చెప్పడం, కానీ ఈ నరాలన్నీ లూజ్ అయిపోయి ఏదన్నా ఎమోషనల్గా వాళ్ళు ఏడ్చారనుకో తల ఊగిపోతుంది. ఇక్కడ నరం ఉండదు, తల ఇలా ఊగిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఏంటి నార్మల్ డెలివరీ అవ్వలేదు, సి సెక్షన్ చేయించారని. అది నీ చేతుల్లో ఉందా, నా చేతుల్లో ఉందా? ఎవరి చేతుల్లో ఉంటుంది అది? డాక్టర్ చెప్తుంది కదా. అంతలా ఉన్నారు. అమావాస్య, షష్ఠి రోజు, షష్ఠి రోజు పుడితే కలహం, మూల నక్షత్రాన్ని పుడితే మూల ఉంటారు. ఎందుకు మూల ఉంటారు చెప్పు? మూల ఉన్నవాడు ఎలాగో మూల నుండి పోతాడు వాడు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, 90 ఏళ్ళు 95 ఏళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళు మూలే ఉన్నారు కదా. వాళ్ళతో నాకు ఉపయోగం ఏముంది? ఇప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నామా, వాళ్ళకి చేసాము అంటే మనకి పుణ్యమే. పండు దంపతులు కాబట్టి భార్యాభర్త ఉంటే ఇంకా మనం సేవ చేసుకుందాం. అంతేగాని అగో వాడు మూలా నక్షత్రంలో పుట్టాడు అందుకే ఆ మూల ఉన్నది పోయింది అంటే అది తీసుకొచ్చి ఈ పిల్లాడికి లింక్ ఎందుకు పెడతావు నువ్వు? ఆడపిల్లలకైతే మరీ దారుణంగా పెడతారు. ఆడపిల్లలు ఏం చేస్తున్నారు అసలు? చిన్న పిల్లలు. ఇంక వాళ్ళు ఏదన్నా తెలివిగా మాట్లాడితే నువ్వు ఆ నక్షత్రంలో పుట్టావుగా అందుకే నీకు ఉంటుందిలే. ఏంటి ఇదంతా? ఏమీ ఉండదు. అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టింది, మగ పిల్లాడు పుట్టాడు, ఈ నక్షత్రం. జనాలు మారాలి ఫస్ట్ ఈ మూఢనమ్మకాల నుంచి. అదే అంటున్నా. అంటే ఈ పూజ చేసుకుంటాం సరే, సపోజ్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చింది, వరలక్ష్మి వ్రతము అమ్మవారిది పూజ చేసుకున్నంత వరకు బాగుంటుంది. అమ్మో నేను ఇవి పెట్టలేదు, అగో ఆ వీడియోలో ఇలాగ లక్ష్మీ గవ్వలు పెట్టారు, నేను లక్ష్మీ గవ్వలు పెట్టలేదు అందుకే లక్ష్మీదేవి నాకు రావట్లేదేమో అంటే అది ఎట్లా కుదురుతుంది? దేవుడు ఏమైనా అది చారుమతి కథలో నువ్వు లక్ష్మీ గవ్వలు పెట్టు, నువ్వు ఇంత నాకు కమల పువ్వులు పెట్టు అప్పుడే నేను నీకు ప్రసన్నం అవుతానంది అవ్వలేదు కదా. ఆవు పేడతో అలుకు, నాకు ముగ్గు వెయ్యి, కలిసం పెట్టు, పూజ చెయ్యి అని చెప్పింది అంతే. నైవేద్యాలు కూడా ఇప్పుడు నాకు బూరెలు తినాలంది, నేను బూరెలు చేసి పెట్టేస్తా. గారెలు తినాలని ఉంది, నా మెను ఆవిడికి పెడుతున్నాను నేను. అమ్మవారు ఏం చెప్పాలా, ఒక పులగం చెయ్యి, ఇంత నెయ్యి అయ్యమ్మ, ఉప్పు వేయి అని చెప్పింది అంతే. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు, సరే నేనే తీసుకుంటా, నేను ఇంట్లో ఉన్న అత్తమామల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బయటకు వెళ్ళి నేను ఒక పుణ్యాత్మురాలని, నేను ఈ పూజలు చేశానంటే నాకు ఎక్కడి నుండి వస్తుంది? బయట వాళ్ళు వచ్చి మా అత్తగారికో ఎవరికో అమ్మ మీ కోడలు సూపర్ అమ్మ అసలు ఎంత మర్యాదగా మాట్లాడుతుందంటే ఇంట్లో వేస్తుంది మమ్మల్ని, బయటకు వచ్చి మాట్లాడుతుంది అంటారా లేదా? నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో బయట అలాగే ఉండాలి. ప్రొఫెషనలే, పర్సనలే. నువ్వు ఆడపిల్లని తీసుకొచ్చి ఇగో పుట్టింది కదా అని అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఏదైనా సరే మన నడవడికే, మూఢనమ్మకాలు అస్సలు. పొద్దున్నే లేస్తే, ఇప్పుడు నువ్వు ఉన్నాం, పొద్దున్న 10ంటికి ఆఫీస్కి రావాలి, 10ంటికి ఆఫీస్ రావాలంటే 5ంటికి లేస్తాను. నేను స్తోత్రాలు ఏం చదవను కదా. ఒక 10 నిమిషాలు కూర్చుని దేవుడా నువ్వే దిక్కు, ఈ రోజు నువ్వు చూసుకున్నావు చాలు, నిన్న నాకు రోజు గడిచింది నీ వల్ల చాలు, అదొక థ్యాంక్స్ చెప్పడం. ఈరోజు పొద్దున్న నిద్ర లేచానంటే ఆయన వల్లే కదా. ఏమో నిద్రలో పోతే అది నా చేతుల్లో లేదు కదా. అంతే. నిజంగా ఉన్నారు, మా ఇంటి పక్కనే ఉన్నారు ఒక ఆవిడ, ఇన్ని లక్ష్మీ గవ్వలు, ఇన్ని తామర గింజలు, రేపు వరలక్ష్మి వ్రతానికి అనమాట. ఏం చేస్తావు తర్వాత వాటిని? ఒక బూజు కట్టేసేలాగా ఒక డబ్బాలో పెట్టి లోపల పెట్టి మళ్ళీ సంవత్సరం దాకా, అది తప్పు కాదా? లక్ష్మీ గవ్వలు అంటే 108 లక్ష్మీ గవ్వలు, మళ్ళీ 1, 2 కూడా కాదు, 108. ఎవరో చెప్పారట అష్టోత్తరం చేసేటప్పుడు 108 లక్ష్మీ గవ్వలతో, తామర పువ్వులతో, వెండి పువ్వులతో ఇవన్నీ చేస్తే అమ్మవారు మన ఇంట్లో అలా తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని. మరి నాకెప్పుడు తిష్ట వేసుకుని కూర్చోలేదే. లక్ష్మి అంటే ఏంటి? భార్యాభర్త అన్యోన్యంగా ఉండడం లక్ష్మీదేవి, పిల్లలు బంగారం లాంటి పిల్లలు ఉండడం లక్ష్మీదేవి, అత్తమామలు చక్కగా వాళ్ళని మనం చూసుకుంటున్నామంటే అదే లక్ష్మీదేవి. ఈరోజు నేను ఇలా బయటకు వస్తున్నానంటే అమ్మ చూసుకుంటుందో, అత్తమామలు చూసుకుంటున్నారో, ఎవరో ఒకరు చూసుకుంటున్నారు కాబట్టే కదా.
నేను దేహి అని అడగకుండా నా నోట్లోకి 5 వేళ్ళు వెళ్తున్నాయంటే అది లక్ష్మీదేవి. నేను ప్రాపర్టీలు కొన్నా, నానక్రామ్ గూడలో నాకు అంత ఫ్లాట్ ఉంది, 3 కోట్లు పెట్టి నేను విల్లా కొన్నా, అది లక్ష్మీదేవి కాదు. ఎవడో వచ్చి కబ్జా చేస్తాడో అయిపోయాయి. ఎక్కడ లక్ష్మీదేవి ఎక్కడుంది? నేను బయటకు వచ్చినప్పుడు అమ్మ నువ్వా అని పలకరిస్తే అది లక్ష్మీదేవి. అమ్మ వచ్చిందిరా నాయన, ఎక్కడుంది లక్ష్మి? ఈ మూఢనమ్మకాలన్నీ బయటికి తీసేస్తే హ్యాపీగా ఉంటారు జనాలు. మనకి చూడు, ఇదంటారు చూడు, స్టేట్స్లో వాళ్ళు పని కోసం పరిగెడతారు, డబ్బుల కోసం పరిగెడతారు. మనం డబ్బుల కోసమే. ఇక్కడికి వెళ్తే ఓ 10,000 వస్తాయి, ఇక్కడికి వెళ్తే ఓ 3,000 వస్తాయి. అందుకే మనకు ఓపికలు ఉన్నట్ల ఆ 10,000 ఈ 3,000 ఇవి అన్ని తీసుకెళ్ళి చక్కగా హాస్పిటల్లో డాక్టర్కి ఇస్తున్నాం అంతే. ఇది నిజం. ఇది ఇక్కడ చేస్తాం, ఇక్కడ 10 ఇస్తాడు, మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేస్తాం, ఒక 5,000 ఇస్తాడు. తిండి నిద్రాహారాలు మానేసి చేస్తాం. అదే బయట బజ్జీలు తింటాం కదా, హెల్తీగా అవి. బయట బజ్జీలు తింటాం, పానీపూరీలు తింటాం. అదే ఒక ఫ్రూట్ కొనుక్కుని తిను, అవి మనకు అసలు మన ఒంటికి పట్టవు అవి. ఆ కడుపుని అదేంటి ఆకలిని చంపేస్తాయి అవి. ఒక మ్యాగీ 2 minutes మ్యాగీ చేసుకుంటాం, శుభ్రంగా తింటాం, ఆకలిని చంపేస్తాయి. ఎప్పుడో ఒక రోజు చెళ్ళని కొడుతుంది మనల్ని. ఈ 10, 15, 20, 30,000 తీసుకెళ్ళి డాక్టర్ ఆ టెస్టులు ఈ టెస్టులు అడ్డమైన టెస్టులని రాసిస్తాడు. వాడు శుభ్రంగా చేయించుకుంటాం. అమ్మయ్య తీసుకున్నా 30,000 నీకోసమే సంపాదించాను నేనని చెప్పి అడిగిస్తాం. ఇది కాదు. పేరెంటింగ్లో మార్పు రావాలి, పెద్దవాళ్ళల్లో మార్పు 95 ఏళ్ల నానమ్మ ఇంట్లో ఉన్నారు అంటే ఆవిడ ఎలా ఉంది? ఆవిడ ఏ ఆహారాలు ఎప్పుడన్నా కూర్చుని మాట్లాడారా ఎవరైనా సరే? మా అమ్మగారు మీరేం తినేవారు, మీరేం చేసేవారు, మీ దినచర్య ఎలా ఉందని ఎవరన్నా అడిగి రీల్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఆవిడ మూల, ఆవిడతో గోల, ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందా, ఎప్పుడు హాయిగా వెళ్దామా బయటికి అనేటట్టు ఉన్నారు అందరూ. ఆవిడ మంచినీళ్ళు అడిగినా గోలే, ఆవిడ ఏదన్నా చేసి పెట్టమన్నా గోలే. ఎందుకు? ఆ రెస్పెక్ట్ ఎందుకు? ఆవిడకి రెస్పెక్ట్ ఇస్తే లక్ష్మీదేవి వస్తుంది కదా. పితృదేవతలు అంటారు కానీ పితృదయ్యాలు అంటారు. రేపొద్దున ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ మంచి ముహూర్తంలో వెళ్ళింది అనుకో, మంచి డేటు మంచి ముహూర్తంలో వెళ్ళింది అనుకో, నువ్వు ఆవిడకి చేసావు అనుకో, ఆ కార్యక్రమాలన్నీ కొడుకు చేశాడు అనుకో, అవి రావా మనకి? ఎవ్వరు దెయ్యాలన్నారు కదా, పితృదేవతలనే అంటారు. వాళ్ళని సంతృప్తి పరిస్తే అసలు ఇవేమి ఉండవు నాన్న, ఇవెవరు చేయడు. ఓకే అక్కడ పంతులకి ఇచ్చేసాను, ఎవరినో కూలీని పెడుతున్నాడు, చక్కగా చేస్తున్నాడు, మనం వెళ్ళి తినేసి వద్దాం. 4 కూరలు 4 పచ్చళ్ళు, ఆ మెనూ బాగుంటుంది, చక్కగా గారెలు బాగుంటాయి, తద్దినం గారెలు బాగుంటాయి. ఇవి ఈ కాన్సెప్ట్లే నడుస్తున్నాయి ఇప్పుడు. నేను చూస్తున్నాను కదా. తద్దినం గారెలు బాగా వేయి, మనం ఒక 4-5 ఇంటికి కూడా పట్టుకెళ్తాం. ఇది అంటే ఇంకా రాత్రికి వండుకోక్కర్లేదు మనం. అలా నడుస్తున్నాయి. ఇవన్నీ మూఢనమ్మకాలే అంటాను నేను. నువ్వు చేసే క్రతువు కరెక్ట్గా చేయి. నీకు ఎందుకు రాదు? డబ్బులు ఎందుకు రావు నీకు? నీకు కావాల్సింది నీకు ఎందుకు రాదు? నువ్వు కాళ్ళ దగ్గర, చేయి దగ్గర ఉన్నది కాళ్ళని తన్నేసి నువ్వు ఎక్కడెక్కడికో పరిగెడితే ఎక్కడి నుండి వస్తాయి? అన్నిటికీ లింకులే. ఆడపిల్ల పుట్టిందన్నా లింకే, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎలా కష్టపడతాడు నా కొడుకు అంటే. నువ్వేమైనా రాసావు ఆడపిల్లలు పుడతారని? అసలు నీకు పిల్లలు పుట్టారు కదా, పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధ, ఆడపిల్ల కూడా లేదు నాకని బాధపడతారు కదా. మరి వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు, నీకు అంత బరువు అయితే. సంతానం లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటాం మనం, ఎంత బాధపడతారు వాళ్ళు. ఏదన్నా గుళ్ళల్లో కూడా వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఒక తల్లిగా చెప్తున్నా నేను చూశాను కాబట్టి. ఇవేమీ ఊరికే చెప్పాం కదా, ఒక తల్లిగా చూస్తాం అవన్నీ. వైఫ్ కంటే తల్లికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకు వచ్చారండి గుడికి? అమ్మ సంతానం లేదమ్మా, ఎంతో వెతుకుతున్నాం. నీకు 2 ఆడపిల్లలు పుట్టారని నువ్వు ఏడుస్తున్నావు కదా, ఒకటి ఇవ్వు వాళ్ళకి, ఇచ్చేసేయి, హాయిగా ఒక్కళ్ళని చూసుకో. వాళ్ళ అదృష్టం బాగుండి ఇంకో పిల్లాడు పుట్టాడు అనుకో, ఆ పిల్లని రానిలా చూసుకుంటారు వాళ్ళు. లేదంటే ఈ ఒక్కటి ఉంది కదా ఏదో ఒకటిని సరిపెట్టుకుంటారు. అది ఉండదు మీకు. నువ్వు పూజకి రాకమ్మా, నీకు తాంబూలం ఇవ్వమమ్మా, ఎందుకు నువ్వు అవమానిస్తావు? ఈ జన్మలో నాకు సంతానం కలిగింది, వచ్చే జన్మలో అసలు జన్మ ఉందా? మానవ జన్మ ఉందా నాకు? ఎందుకు ఆ మాటలు? ఇవన్నీ అవేర్నెస్ పెంచాలి. ఇవన్నీ భక్తి. నేను ఏదో గంటల తరబడి పూజలు చేసేసా, ఇదిగో నేను అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకున్నా, నేను లలితా సహస్రనామం చదువుకున్నా, నేను సంతాన లక్ష్మి గురించి చదువుకున్నా, మానసాదేవిని పూజించావు ఓకే. పూజించేసి గంటలు పూజలు చేసేసి నువ్వు వచ్చేసి ఇక్కడ అనేస్తే ఇంకా పూజ ఫలితం ఏముంటుంది? ఏముండదు. గ్రహాలు, నక్షత్రాలు, తిథి, వార, నక్షత్రాలు ఏమీ లేవు. నీ కడుపులో పిండం పడింది, ఆ దేవుడే పంపించాడు కదా, ఆ బయటికి కూడా దేవుడే తీసుకొస్తాడు. నీకెందుకు అంత కంగారు?
కొంతమంది అడుగుతారు, నేను చూశాను, చెప్పండి నేను నీకు ఒక 1000 రూపాయలు ఇస్తా, ఆడపిల్ల మగపిల్లాడో చెప్పండి, ఆడపిల్ల మగపిల్లాడో చెప్పండి. ఏం చేస్తావు? సరే చెప్తాను, ఏం చేస్తావు? ఇప్పుడు యూఎస్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ఎందుకు రాదు? ఇక్కడ కూడా కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కదా, కన్సల్టేషన్ ఫీజు 500 లోకల్ హాస్పిటల్లో, అక్కడ 3000 వెళ్తారు. 3000 ఇచ్చేసి ఇప్పుడు నేను జెండర్ కనుక్కొని వెంటనే ఓకే, ఇప్పుడు ఆ తల్లి మీద నేను ఇంపాక్ట్ చూపించేయాలి, నేను కడుపుతో ఉన్న అమ్మాయి మీద ఆడపిల్ల ఇంపాక్ట్ చూపించాలి నేను. అలా ఉన్నారు. అందుకే ఏమొద్దు, చక్కగా అమ్మవారిని నమ్ముకుంది, తల్లి నీదే దయ, నీదే, నాదేం లేదు, నా చేతుల్లో ఏమీ లేదు, ఆ డెలివరీకి కూడా డబ్బులు నువ్వే తీసుకురావాలి, నా దగ్గర ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్లాన్ చేసుకుని ఇదే టైంలో అనడానికి మన దగ్గర లేదు కదా. 1,00,000 రూపాయలు అయ్యే చోట 2 లక్షలు అవుతుంది, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అందుకనే కడుపుతో ఉన్నప్పుడు తల్లి షణ్ముఖోత్పత్తి వినాలి అంటారు, శ్రీకృష్ణుడివి కథలు వినాలి అంటారు. షణ్ముఖోత్పత్తి అంటే ఏంటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది, ఆయన జననం అన్ని మన చాగంటి గారు చెప్పారు కదా. రామాయణం ఉంది ఆయనది 41 రోజులు, దానిలో వింటే షణ్ముఖోత్పత్తి అసలు దగ్గర 2 రోజులు ఆయన అదే చెప్పారు. గురుచరిత్ర పారాయణ చేయి, నేను చేసా గురుచరిత్ర పారాయణ, అందులో ప్రతిదీ మా పాపలో కనిపిస్తుంది నాకు. 3 సార్లు పారాయణ చేశా, 9 నెలల్లో 3 సార్లు పారాయణ చేశా. సప్తాహమే, అది కూడా రోజు చదివింది కాదు, సప్తాహం పారాయణ చేశా. నీకు కనిపిస్తుంది ఆ రిజల్ట్ పిల్లల్లో. మంచి గురుబలం, గురుచరిత్ర అంటే గురుబలం పెరుగుతుంది, వాళ్ళు ఇలా క్విక్గా ఉంటారు వాళ్ళు. మా బాబు అప్పుడు కూడా షణ్ముఖోత్పత్తి విన్నాను నేను. వాళ్ళకి ఆల్రెడీ వచ్చేస్తాయి అవి, మనం నేర్పించేవి కొన్న. ఇప్పుడు బయట తిరుగుతున్నారు కాబట్టి పిల్లలు, అవి ఆ నెగిటివిటీ బయట పిల్లలకు వచ్చినా మనం కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పి, లేదు ఇది కాదు అని చెప్తే వాళ్ళు వింటారు. ప్రతిసారి కొట్టలేము, ప్రతిసారి కొట్టి చెప్పినా వాళ్ళు మొండిగా అయిపోతారు, ఒళ్ళిచ్చేస్తారు కొట్టుకొని ఇష్టం అని. చెప్పే విధానంగా పేరెంటింగ్ మారాలి. బయటికి వెళ్తున్నప్పుడు ఆపదాం ఉపతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి పిల్లలతో చెప్పించండి, నేర్పండి పిల్లలకి. కొంచెం ఒక 5th క్లాస్ వచ్చింది, రామకోటి బుక్ తీసుకురండి ఒకటి, నన్న రోజుకి 1 లైన్ రాయి, నీకు కావాల్సింది నేను ఇంట్లో చేసి పెడతా, లేసు కొంట కాదు, లేసులు కుర్కురేలు కొంట కాదు, నీకేం కావాలో సరే సాయంత్రం పూరి వేయినా. రాముడు మనకి లక్షగా ఉంటాడు. అప్పటి నుండి 5th క్లాస్కి వచ్చిన తర్వాత రామాయణం చెప్పడం మొదలుపెట్టండి పిల్లలకి. మనకి ఇంత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉన్నారు, 3 తల్లులు. కథలు, చిన్న చిన్న కథలు చెప్పండి, రాత్రి పడుకునేటప్పుడు ఫోన్లు ఇవ్వకుండా కథలు చెప్పండి. ఫస్ట్ వినరు, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు పోమ్మా అంటారు. 10 సార్లు కూర్చోండి, 20 సార్లు కూర్చోండి. మరి రీల్స్ చేసుకునేటప్పుడు ఇది రీల్ సరిగా రాలేదని మళ్ళీ రీల్స్ చేస్తారు కదా, నేను రీల్స్ చేస్తాను. అలానే నువ్వు ఇచ్చే పిల్లలకి టైం ఇచ్చేది, పిల్లలకి టైం ఇవ్వాలి. వాళ్ళు రేపు పొద్దున్న మంచిగా బయటికి వెళ్ళి, ఇప్పుడు నువ్వు కనిపించావు అన్న బాగున్నావా అనాలి, కానీ నువ్వు బాగున్నావా నువ్వు అడిగిన పని చూసుకోలే అంటే కాలిపోతుంది, సర్రని వస్తుంది కోపం. ఏంటక్క ఇలా ఉన్నారేంటి అని అడుగుతావు కదా, చనువు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతావు కదా. ఏంటక్క ఇలా ఉన్నారు వీళ్ళు, బాగున్నారా అని కూడా చెప్పలేరా? నా దగ్గర చెప్పపోయినా నువ్వు వెనకాల పక్కన వెళ్ళి ఒక 4 చెప్తావు, మొన్న అక్క పిల్లలు వచ్చారా బాబు, కనీసం హాయ్ అని కూడా చెప్పలేదు అని. అది సహజం, మానవ సహజం, అది నేనైనా చెప్తాను. అవి నేర్పించాలి, ఎథిక్స్ నేర్పించాలి పిల్లలకి ఎథిక్స్ నేర్పిస్తేనే వాడు ఎలా ఎదుగుతాడు అనేది వాడి జాతకం, వాడి ప్రారంభ కర్మని బట్టి ఉంటుంది, అది మనం ఏం చేయలేం. కానీ ఒక తల్లి తండ్రి అన్నప్పుడు, ఇప్పుడు అసలు తండ్రులు పట్టించుకోవట్లేదు. మా చిన్నప్పుడు మా నాన్న తాట తీసి ఎండేసేసేవారు చక్కగా. వారానికి ఒక్కసారి శనివారం కూర్చోబెట్టి, తీయమ్మా నీ పుస్తకాలది, నువ్వేం చదివావు, మీ టీచర్ ఏం చెప్పింది, ఈ వారం రోజుల్లో నువ్వేం నేర్చుకున్నావు అని అడిగేవారు. చెప్పలేదనుకో ఆయన చెయ్యి మామూలుగానే రఫ్గా ఉంటుంది, ఆ చెంపల మీద వీపుల మీద చక్కగా ఒక సోమవారం దాకా ఆ మచ్చలు కనబడేవి. ఇప్పుడు ఆ తండ్రికి ఏం లేదు, సంపాదిస్తున్నాను కదా, ఫీజులు చూసుకుంటాడులే స్కూల్ వాడు ఎందుకు చూసుకుంటాడు? క్లాసులో 50 మందిని పెట్టి పర్టికులర్గా నా పిల్లాన్నే చూసుకో అంటే ఇంకో 1,00,000 ఎక్స్ట్రా గట్టు చూసుకుంటా అంటాడు. మనం ఇంట్లో పిల్లలకి రామాయణం, మహాభారతం, మనకి ఈటీవీలో ఇదివరకు వచ్చేది చూడు భాగవతం, అది పెట్టండి చక్కగా. ఇప్పుడు అన్ని ఓటీటీలే కదా, భాగవతం పెట్టండి. కృష్ణుడు ఎంత అందులో ఆ క్యారెక్టర్లో కృష్ణుడు ఎంత అల్లరి చేస్తాడు. సుధామ కథలు చెప్పండి. సుధామ కృష్ణుడికి అటుకులు తీసుకొస్తేనే ఆయన పొంగిపోయాడు కదా, అవి చెప్పండి.
అవి చెప్పండి. రేపు పొద్దున్న స్కూల్లో కాంపిటీషన్ అనుకో, నాన్న ఈ కథ చెప్పు, మీ టీచర్ ఒప్పుకుంటారు. నీకు ఇంగ్లీష్ వొకాబులరీ, ఇంగ్లీష్ నేర్పించండి. ఇలాగా తెలుగులో చెప్పండి, తెలుగు మీడియం తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్లో నేర్పించండి. మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం. కిరాణా షాపుకు పంపించండి, డీమార్ట్లు కాదు, కిరాణా కొట్టుకు పంపించండి. 1 కిలో కందిపప్పు తెమ్మనండి. ఒక 50 రూపాయలు ఇచ్చి ఈ 50కి ఎంత మిగిలిందని అడగండి. ఇది పిల్లల నడవడిక. ఇది పిల్లలకి ఇది నేర్పించాలి మనం. 50 రూపాయల్లో 40 ఖర్చు అయిందా, సరే 10 రూపాయలు లేసి తెచ్చుకో. ఎందుకు 10 రూపాయలు లేసి తెచ్చుకోవాలి? ఏం కష్టపడిపోయావు నువ్వు? కిందకి దిగావు, తెచ్చావు వచ్చావు అంతే. ఏం కష్టపడ్డావు? నా పిల్లలతో నేను ఇదే చేస్తాను. నేను ఇప్పుడు 50 రూపాయలు ఇచ్చాను అనుకో మా వాడికి, 40 ఖర్చు అయిందనుకో, 10 రూపాయలు ఏం చేస్తా, డిబ్బీలో వేయి. అక్కడ ఒక డిబ్బీ పెట్టి అందులో వేయి. నువ్వు కిందకెళ్ళి తెచ్చావు, నువ్వు కష్టపడ్డావు, ఆ 10 రూపాయలు అక్కడ వేయి. నీకు పానీపూరి కావాలి, సరే పిల్లలు సహజం అడుగుతారు, నెలలో ఒక్కసారి. నేను మొన్న నువ్వు సైకిల్ మీద వెళ్ళి ఆ సరుకులన్నీ బరువువి తెచ్చావు కదా, కూరలు తెచ్చావు కదా, నేను నీకు 10 రూపాయలు ఇచ్చా కదా, ఆ 10 రూపాయలు తీసుకుని వెళ్ళు. నేను నీకు డబ్బులు ఇవ్వను, అది వాడి కష్టం. నేనెందుకు 10 రూపాయలు, అది అయిపోతాయి కదా అంటాడు వాడు, ఖచ్చితంగా అంటాడు. ఫోన్పేలు, గూగుల్ పేలు ఎంత ఉన్నాయి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం. ఓపెన్ బుక్ అయిపోయింది ఇప్పుడు. నా దగ్గర నాకు ఇంత జీతం వస్తుంది, మా అమ్మకి ఇంత జీతం వస్తుంది కాబట్టి మా అమ్మని నేను ఏమన్నా అడగచ్చు. ర్యాపిడో, బస్ ఎక్కం, బస్సులో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే సీట్లు దొరకవు, బస్ ఎక్కం. ర్యాపిడో, ఎందుకు ర్యాపిడో? నువ్వు సందు చివరి దాకా నడుచుకుంటే వెళ్ళి బస్సు ఎక్కు నువ్వు. ఇవే పిల్లలకి చెప్పండి. పిల్లలకి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కష్టం తెలియాలి, కష్టమే తెలియాలి వాళ్ళకి. ఇల్లు ఉడిపించండి పిల్లలతో పొద్దున్నే లేచి. మగపిల్లాడా ఆడపిల్ల కాదు, నేను చేయిస్తాను నన్ను, నేను చేయిస్తాను. నేను అస్సలు సిగ్గుపడను చెప్పడానికి కూడా. నేను గిన్నెలు కూడా తోమిస్తాను పిల్లలతో. వాళ్ళ బాక్సులు వాళ్ళే తోముకోవాలి. పనమ్మాయి ఉన్న పనమ్మాయికి వెయ్యను నేను. వాళ్ళ బాక్సులు వాళ్ళే తోముకోవాలి, వాళ్ళ సాక్సులు వాళ్ళే ఉతుక్కోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళు నానబెట్టుకుంటే నేను వాళ్ళకి బ్రష్ పెట్టడం అవి రావు కాబట్టి నేను ఉతుకుతాను. మా చంటిది యూకేజీ, చూసావు కదా నువ్వు, అది కూడా అంతే. దాని సాక్సులు అది ఉతుక్కుంటేనే, లేదంటే టీచర్కి చక్కగా చెప్తాను సాక్సులు లేవు, మీరు ఏ పనిష్మెంట్ ఇస్తారో ఇచ్చుకోండి. అంత కఠినంగా ఉంటావా అంటారు, కఠినంగానే ఉంటారు. అది నాకేం ఒరగదు కదా. పిల్లలకి శ్లోకాలు నేర్పించడం. ఆదివారం వచ్చిందంటే చక్కగా హనుమాన్ చాలీసా నేర్పించండి, రోజుకు ఒక 2 లైన్లు నేర్పించండి. ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే ఒకానొక టైంకి నువ్వు పిల్లల్ని పట్టించుకోక్కర్లా. వాళ్ళు తప్పు చేస్తారు అనేది కూడా నీకు రాదు. వాళ్ళు తప్పు చెయ్యరు వాళ్ళు. 10 ఏళ్ల వరకు, 10-13 ఏళ్ల వరకు చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా పిల్లల్ని పట్టుకోవాలి మనం. నువ్వెంత ఉద్యోగాల్లో తిరిగినా, నువ్వేం చేసినా పట్టుకోవాలి. తర్వాత మనం అస్సలు అక్కర్లేదు మనకి. ఎవడన్నా సరే బయట చూసి, అరే అసే వాడు అక్కడ ఎవరినో కొట్టాడే అంటే, కొట్టని, వాడికి తప్పు ఒప్పు ఏంటో తెలుసు అని చెప్పే స్టేజ్కి మనం రావాలి అంటే, వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే మనం అదే చేయాలి. ఇలాంటివి చేస్తూ ఉంటేనే పిల్లల నడవడిక అనేది బాగుంటుంది. అనవసరంగా మూఢనమ్మకాలు పిల్లలకి తీసుకొచ్చి వాళ్ళని నుద్దేసి వాళ్ళు అలాగే పెరుగుతారు. వాళ్ళు అలా పెరగరు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఏంటి, నీ సైంటిఫిక్ రీజన్, దానిలో ఏం సైంటిఫిక్ రీజన్ ఉంది చెప్పు నాకు అంటారు. నువ్వేం చెప్తావు? మా పెద్దవాళ్ళు చెప్పారు అని చెప్తాను నేనైతే. మీ పెద్దవాళ్ళు చెప్పిన ప్రతిదీ నమ్మేస్తావా? నేనైతే నమ్మను అంటారు. మొన్న రీసెంట్గా నేల మీద చేయి పెట్టి మా వాడు అన్నం తింటున్నాడు. అరే అలా నేల మీద చేయి పెట్టి తినకూడదురా, తప్పు అన్నాను నేను. నీకు ఒక రీజన్ చెప్పు, నాకు ఎందుకు తినకూడదు, నువ్వు రీజన్ చెప్పు అన్నాడు. రీజన్ భూమాత ఉంటుంది కదరా, మన బలమంతా లాగేసుకుంటుందని తాత చెప్పారు, మా నాన్న చెప్పారు, తాతయ్య కూడా చెప్పారు అని. వాళ్ళకే రీజన్తో చెప్పారు వాళ్ళు. ఫోన్ చేసి అడిగాడు వాడు. లేదు కార్తీక్, మా తాతలు చెప్పారు. మా తాతలే కానీ దాని రీజన్ తెలీదు. రీజన్ అడుగుతారు కాబట్టి అందుకే పిల్లల నడవడికతో తల్లిదండ్రి కొంచెం ఇంపాక్ట్ చూపిస్తూ, ఎన్ని పనులున్నా కష్టపడాలి. ఇప్పుడు ఇద్దరు కష్టపడకపోతే చెయ్యలేం. ఇప్పుడు అలా అయిపోయింది. ఇద్దరు తల్లిదండ్రి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడితే ఆ పిల్లల్ని చదివించగలం. కానీ ఇంటికి వెళ్ళాకైనా ఫోన్లు పక్కన పెట్టేసి, వర్క్ పక్కన పెట్టేసి, 1 గంట వాళ్ళతో ఏం చేశారు నాన్న అని అడిగితే కూడా వాళ్ళకు కూడా మనకి అటాచ్మెంట్ కావాలి. ఏదో కనీసం వదిలేసాం కాదు. ఆయమ్మ పెడుతుంది, మనం పెట్టినట్టు ఆయమ్మ అన్నం పెట్టదు కదా. తిన తొందరగా నరుస్తుంది.
అందుకే అవేర్నెస్ కావాలి, మూఢనమ్మకాలు అనేవి పక్కన పెట్టాలి. కనీసం ఈ వీడియో చూసైనా సరే జనాలు ఒక ఇద్దరు ముగ్గురు మారినా కూడా మనకి అంతే కదా, అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అదే కాదు, దానిలో ఉన్న ఇంపాక్ట్ తెలుసుకుంటే నెగిటివ్ కామెంట్స్ కూడా రావు. నేను చెప్పాలనుకున్నది అది. మూఢనమ్మకాలు, అమావాస్య రోజు పుట్టింది, ఇవన్నీ కూడా తల్లి మీద వేయొద్దు, పిల్లల మీద వేయొద్దు. ఎవరెవరి కర్మని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కర్మ వదలదు కదా లాస్ట్కి, మనిషి వదిలినా మా కర్మ అయితే మనల్ని వదలదు కదా, అంతే. చాలా మంచి విశ్లేషణతో పాటు మంచి మెసేజ్ కూడా అందించారు. హోప్ఫుల్లీ చాలా మందికి ఇది రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం అక్క. థ్యాంక్ యూ.